హాయ్ నమస్తే, నేను మీ సుచిత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ దాసా క్రియేషన్స్. సో ఈ వీడియోలో నేను మీకు కైన్మాస్టర్ యాప్లో న్యూ స్టైల్ వీడియో ఎడిట్ని ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తున్నా. సో ఫస్ట్ మీరు వీడియో చూడండి. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఆ వీడియోని కైన్మాస్టర్లో ఎడిట్ చేస్తున్నాం. నేను యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. సో ఫస్ట్ మనం కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేయాలి. దాని ఇంటర్ఫియర్ ఎలా ఉంటుంది, ప్లస్ మీద క్లిక్ చేయండి. 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీడియా మీద క్లిక్ చేసి మన ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఏ ఫోటోని అయితే మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో. సో నేను ఈ ఫోటోని యాడ్ చేస్తున్నా అండ్ రైట్ క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేసి క్రాప్ మీద క్లిక్ చేసి ఈక్వల్ క్లిక్ చేసి కరెక్ట్గా ఫేస్ వచ్చేటట్టు పెట్టుకుంటున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేసి ఇలా కిందికి స్క్రోల్ చేసి విగ్నెట్ యాడ్ చేస్తున్నా అండ్ దీన్ని 7 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నా అండ్ రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. మళ్ళీ దీని మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ యాజ్ లేయర్ క్లిక్ చేయండి. మళ్ళీ దీని మీద క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ అండ్ దీన్ని కూడా ఇలా ఇన్ని తీసుకోండి, 4. అంటే ఫస్ట్ మనం యాడ్ చేసింది +3. మళ్ళీ ఇప్పుడు లేయర్ ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. బేసిక్లో గసియాన్ బ్లర్ దాని మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో దీన్ని ఇలా మొత్తం ఇంక్రీజ్ చేసేసేయండి, ట్రాన్స్ఫార్మ్ చేసి. సో దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ గసియాన్ బ్లర్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ క్లిక్ చేయండి. మళ్ళీ 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ డూప్లికేట్ ఏమో ఇక్కడ పెట్టండి. అండ్ ఇంకొకటి ఇటు సైడ్ పెట్టండి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇంకొంచెం సో ఇటు పెడుతున్నా. సో ఇలా జూమ్ చేసుకోండి. దీని మీద క్లిక్ ఇచ్చి ఇలా కొంచెం ముందుకెళ్ళి ఫస్ట్ ఇక్కడ పెట్టేసి కీ సింబల్ క్లిక్ చేయండి. కీ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇలా కొంచెం ఫ్రంట్కి వెళ్ళి ఒక 40 వరకు తీసుకొచ్చి దీన్ని ఇటు పెట్టండి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ క్లిక్ చేసి దీన్ని ఇటు పెట్టేసేయండి. క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో ఇలాగ అనిపిస్తుంది. సో మళ్ళీ ఇలా ఫ్రంట్కి వచ్చేసి ఒక 80 సెకండ్స్ వరకు వచ్చేసి మళ్ళీ కీ సింబల్ క్లిక్ చేసి దీన్ని ఇలా రొటేట్ చేయండి అండ్ మళ్ళీ దీన్ని క్లిక్ చేసి కీ సింబల్ ఇలా రొటేట్ చేయండి. మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇలా పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు వన్ సెకండ్ 20 వరకు పెట్టుకుంటున్నా. సో మళ్ళీ కీ సింబల్ క్లిక్ చేసి దీన్ని ఇలా రొటేట్ చేయండి. మళ్ళీ కీ సింబల్ మళ్ళీ కీ సింబల్. సో ఇలాగ అనిపిస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఒక 1 second 50
దగ్గర పెట్టుకొని కత్తర్ సింబల్ మీద క్లిక్ చేసి స్ప్లిటెడ్ ప్లే హెడ్, అండ్ మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కత్తర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లే హెడ్, అండ్ దీనికి కూడా స్ప్లిటెడ్ ప్లే హెడ్ చేసుకోండి. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ మీద క్లిక్ చేసి కరెక్ట్గా డాట్ దగ్గర పెట్టి మైనస్ క్లిక్ చేయండి అన్నిటికీ, అన్ని ఫొటోస్కి. మళ్ళీ ఇక్కడ కూడా మైనస్. అండ్ ఫస్ట్ ఈ ఫోటోని కొంచెం ఇలా సైజ్ డిక్రీజ్ చేసి ఇటు పైన పెట్టండి కొంచెం, రైట్. అండ్ మళ్ళీ దీన్ని ఇటు పెట్టండి, దీన్ని ఇటు. అండ్ ఇప్పుడు దీని ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి ఇలా కిందికి స్క్రోల్ చేసి స్పిన్ CW క్లిక్ చేయండి అండ్ అట్లా క్లిక్ చేసేయండి. మళ్ళీ కీ సింబల్ మీద క్లిక్ చేసి ఇలా కొంచెం ఫ్రంట్కి వెళ్ళి దీన్ని ఇలా షార్ట్ చేయండి అండ్ రైట్ క్లిక్ చేసేయండి. సో ఇలా కనిపిస్తుంది. సో మళ్ళీ కరెక్ట్ ప్లేస్లో పెట్టుకొని అండ్ దీనికి కూడా ఓవరాల్ యానిమేషన్ వచ్చేసి స్పిన్ CW క్లిక్ చేయండి. మళ్ళీ కీ సింబల్ ఇలా షార్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ 3 సెకండ్స్ వరకు నేను స్ప్లిట్ చేసుకుంటున్నా, స్ప్లిటెడ్ ప్లే హెడ్. అండ్ ఈ ఫోటోకి కూడా స్ప్లిటెడ్ ప్లే హెడ్ చేసుకుంటున్నా. మిడిల్ ఫోటోకి ఏం చేసుకుంటాలే. సో మళ్ళీ దీన్ని మీద క్లిక్ చేసి ఓవరాల్ యానిమేషన్ నూనె పెట్టండి. అండ్ దీనికి కూడా ఓవరాల్ యానిమేషన్ నూనె. కీ సింబల్ క్లిక్ చేసి ఇది మళ్ళీ మైనస్ కొట్టేసేయండి. మైనస్. సో ఇప్పుడు సేమ్ ప్లేస్లో ఇలా షార్ట్ చేసుకోండి దీన్ని కూడా. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని మీద క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ వచ్చేసి పాప్ పెట్టండి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. దీనికి కూడా ఇన్ యానిమేషన్ పాప్. అండ్ దీన్ని ఇలా రొటేట్ చేసి ఇలా పెట్టుకోండి. సో ఇలా పెట్టుకోండి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ దీనికి కూడా ఇలా రొటేట్ చేసి ఇక్కడ పెట్టుకోండి. అండ్ ఈ ఫోటోని 3 డాట్స్ మీద క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ క్లిక్ చేయండి. సో ఇలా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కత్తర్స్ మీద క్లిక్ చేసి స్ప్లిటెడ్ ప్లే హెడ్. సో దీనికి కూడా స్ప్లిటెడ్ ప్లే హెడ్. దీనికి కూడా స్ప్లిటెడ్ ప్లే హెడ్ క్లిక్ చేయండి. అండ్ దీనికి ఇన్ యానిమేషన్ మళ్ళీ నూనె పెట్టుకోండి, ఇప్పటిదాకా స్పిన్ పెట్టిన దానికి. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఈ ఫొటోస్కి
సేమ్ అలాగే అలాగే ఉండనిచ్చి సో ఇలా వస్తుంది వీడియో. సో దీనికి కూడా 3 డాట్స్ మీద క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ క్లిక్ చేయండి. సో ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 5 సెకండ్స్ దగ్గర మళ్ళీ దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ మీద క్లిక్ చేసి దీన్ని ఇలా షార్ట్ చేసుకోండి. షార్ట్ చేసుకొని మళ్ళీ ఇలా రొటేట్ చేసి ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ దీనికి కూడా కీ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ పెట్టేసేయండి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ మళ్ళీ దీని మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫ్రంట్కి పెట్టేసి మళ్ళీ కీ సింబల్, సో దీన్ని ఇలా రొటేట్ చేసి ఇక్కడ ఇలా షార్ట్ చేసి ఇక్కడ పెట్టేసేయండి. అండ్ మళ్ళీ ఈ ఫోటో కూడా కీ సింబల్ క్లిక్ చేసి ఇలా షార్ట్ చేసి ఇక్కడ పెట్టేసేయండి. సో ఇలాగ అనిపిస్తుంది. సో మళ్ళీ ఇలా ఫ్రంట్కి వెళ్ళి కీ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ పెట్టేసేయండి. అండ్ మళ్ళీ ఈ ఫోటో కూడా కీ సింబల్ క్లిక్ చేసి సో ఇలా పెట్టండి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో మళ్ళీ ఇక్కడ కీ సింబల్ క్లిక్ చేసి ఇలా రొటేట్ చేసి ఇక్కడ పెట్టండి. సో ఇలా పెట్టండి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ ఫోటోకి కూడా కీ సింబల్ క్లిక్ చేసి ఇలా పెట్టేసేయండి. సో మళ్ళీ ఇలా ఫ్రంట్కి వచ్చేసి లాస్ట్కి అంటే ఇక్కడికి వచ్చేసి కీ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ పెట్టేసేయండి. మళ్ళీ దీనికి కూడా కీ సింబల్ క్లిక్ చేసి సో ఇలాగ అనిపిస్తుంది. సో దీనికి ఆడియో యాడ్ చేయడానికి ఆడియో మీద క్లిక్ చేసి మీ ఫోన్లో ఉన్న సాంగ్ చూపిస్తుంది. సో నేను ఈ సాంగ్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ప్లస్ మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో నేను మళ్ళీ దీన్ని ట్రిమ్ చేసుకుంటున్నా. లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ దీన్ని ఇలా ఫ్రంట్కి లాగుతున్నా. సో ఇప్పుడు సో ఇక్కడ నేను వరకు ట్రిమ్ చేసుకుంటున్నా లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ అండ్ మళ్ళీ దీన్ని ఇలా ఫ్రంట్కి తీసుకొస్తున్నా.
ఇక్కడ మళ్ళీ నేను మళ్ళీ ట్రిమ్ చేసుకుంటున్నా లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్. మళ్ళీ దీన్ని ఇలా ఫ్రంట్కి తీసుకొస్తున్నా. సో నేను ఇలా రైట్ ఆఫ్ ప్లే హెడ్ మళ్ళీ తీసేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి ఓవర్లో క్లిక్ చేయండి. నేను ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా లైమ్లైట్లో ఇది యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ పెట్టేస్తున్నా. అండ్ మళ్ళీ దీన్ని ఇలా ఫ్రంట్కి సో దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేసేయండి. మళ్ళీ 3 డాట్స్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ తీసుకోండి దీన్ని. సో దీన్ని డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేసి రొటేట్ ఆర్ మిర్రర్ మీద క్లిక్ చేసి ఫ్లిప్ చేసుకోండి. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ రొటేట్ చేసుకుంది ఇటు సైడ్ పెట్టండి. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. మళ్ళీ లేయర్ ఓవర్లే. ఇప్పుడు మిస్టీరియస్ ఫాగ్లో ఇది రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసి ఇక్కడ పెట్టేసేయండి. అండ్ మళ్ళీ దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేసేయండి. సో ఇప్పుడు షేర్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అని వచ్చిన తర్వాత ఇది మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. అది కూడా చూపిస్తాను నేను మీకు. సో ఇప్పుడు మన గ్యాలరీలో సేవ్ అయిపోయింది. సో ఇది మన గ్యాలరీలో ఎక్స్పోర్ట్ అనే ఫైల్లో సేవ్ అయింది. అండ్ దీని డీటెయిల్స్ వచ్చేసి 28.7 MB ఉంది ఈ వీడియో సైజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.